అందరికీ నమస్కారం. గౌరవనీయులు సోదరుడు ప్రభుత్వ మాజీ చెన్నూరు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఈరోజు మరి గతంలో జిల్లా పరిషత్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఆ జిల్లా పరిషత్కి ఉపాధ్యక్షుడిగా పనిచేసి మళ్ళీ ఈరోజు తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి ఆలోచన చేసి మరి గులాబీ కండువా కప్పుకున్న పెద్దలు గౌరవనీయులు శ్రీ మూల రాజరెడ్డి గారు, తమ్ముడు శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, మన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే సోదరులు అలీపురం వెంకటేశ్వర రెడ్డి గారు, వారితో పాటు వేదికపై ఆసీనులైన శ్రీమతి విజయారెడ్డి గారు, మైదం రవి గారు, కిషోర్ గౌడ్ గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. వారందరికీ రాజా రమేష్ గారు, అట్లాగే మన సంపత్ గారు, ఇంకా పేరున ఎవరెవరు పేరు చెప్పలేదు, వాళ్ళు ఎవరు మేము అనుకోవద్దని చెప్పి ముందే కోరుతుంది. కొద్దిగా నాకు కూడా సిరిసిల్లలో ఈరోజు ఒక మార్కండే జాతర ఉన్నది, యాత్ర ఉన్నది, కాబట్టి అక్కడ పోయేది ఉండే. నిజానికి ఇప్పుడు 4:30కే అక్కడ ఉండేది ఉండే. కానీ కేవలం చెన్నూరు మీద అట్లాగే తమ్ముడు సుమన్ మీద ఉన్న అభిమానం మరి మీకోసం ఇక్కడ ఉన్నాను. అక్కడ నన్ను తిట్టుకుంటూ ఉంటారు సిరిసిల్లలో, కాబట్టి ఎక్కువసేపు ఉండకపోతే ఏమనుకోవద్దని కోరుతూ పెద్దగా చెప్పేదేం లేదు. కేవలం ఒక 4 విషయాలు. ఒకటి, మీకు తెలుసు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరం అధికారం నుంచి జరగాల్సిందే, అలా తప్పేది. జీవితమే శాశ్వతం కాదు. అధికారం అనేది అందులో కొంత భాగం మాత్రమే. కాబట్టి మనం శాశ్వతం అని ఎన్నడూ అనుకోలేదు. ఎన్నడూ 10 ఏళ్ళు పనిచేసిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి చేసే పని చేసింది తప్ప చెడు చేసే పని మాత్రం కేసీఆర్ గారు చేయలేదు. ఇవాళ అందుకే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే, పల్లెైనా పట్టణమైనా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉంటారు. అయ్యో తప్పు జరిగిపోయింది, మోసపోయినాము, కాంగ్రెస్ చెప్పిన మోసపు మాటలు నమ్మినాము. తమ్ముడు చదువుతూ ఉంటే నేను మనసులో నవ్వుకుంటా ఉన్నాను. ఎందుకంటే వివేక్ గారు మంత్రిగా ఉన్నారు, వారు చెప్పినారు చెన్నూరులో ఇక్కడ పరిశ్రమ పెట్టి 40-45 వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ నేను వేరే ఉంది కదా వివేక్ గారికి 45,000 కాదు, 400 ఉద్యోగాలు కూడా రాష్ట్రం. మోసం ఎట్లుంటుందంటే ఒక ఉంటుంది. మోసం ఎట్లుంటుందంటే మనోళ్ళు నమ్మిండ్రు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తుంది కదా, నేను తులం బంగారం ఇస్తాను, దాని మీదకి వెళ్ళి మనోళ్ళు ఏమనుకున్నారు, నిజంగానే ఇస్తేనేమో అనుకున్నాడు. నేను చెప్పిన, నేను కూడా చెన్నూరుకు వచ్చిన ప్రచారానికి, అమ్మ వీళ్ళు మెడల పుస్తలతో ఎత్తుకుపోయే బ్యాచ్, వీళ్ళు బంగారం మీదే. అప్పుడు ఎందుకో మాయలో పడ్డారు. స్కూటీలు ఇస్తారట, తులం బంగారం ఇస్తారట, ముసలిళ్ళకి ఇద్దరింట్లు ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇస్తారట, అది కూడా 4,000 ఇస్తారట, రైతులకు 15,000 ఇస్తారట, అది కూడా 100 రోజులనే ఇస్తారట అని చెప్పి ఈస్ట్ వన్ కలర్లో ఏదైతే సినిమా చూపెట్టినో 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు. అన్నిటికన్నా నవ్వొచ్చేది ఏంటంటే ఆయన ఉన్నాడు పెద్ద మనిషి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఆయన ఎంత అందంగా చెప్పిందంటే, ఎంత సిన్సియర్గా చెప్పిందంటే మీరు చూడాలి ఆ వీడియో. కార్డు పట్టుకొని, కార్డు చూడండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక 100 రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటే దాని తర్వాత మీకు బ్రహ్మాండంగా ఈ స్కీమ్లో ఈ చాలా ముఖ్యమైన కార్డు, ఇది ఈ ముఖ్యమైన కార్డు జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు అన్ని చాలా అవుతాయి అని చెప్పి ఎంత బాగా చెప్పిందంటే, నిజంగా యాక్టింగ్ చూస్తే కమల్ హాసన్ కూడా అడ్డం పడాలి. ఎవరో చెప్పిండు, జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతలేదు. కార్డు ఎవరు 2 ఏళ్ళు అయిపోయి ఏడ పెట్టుకోమంటారు కార్డు. 6 గ్యారంటీలు, ఓ బాండ్లు, అఫిడవిట్లు, అన్ని కథలు చెప్పి అబద్ధాలు చెప్పి ఇలా గద్దెనెక్కినాక నడపస్తలేదు. ఏం చేయాలో అర్థమైతలేదు. వాళ్ళకి తెలిసింది ఒకటి, పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ లో తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులు మోస్తారు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమి ఇయ్యరు, తెలంగాణ ప్రజలకు మనుగోడు ఇయ్యరు. కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు 62 సార్లు పోయి, ఇప్పటి 62 సార్లు ఎందుకు పోతాడు? మన కోసమో రాష్ట్రం కోసమో కాదు, పోయేది కేవలం సంచులు మోసుకుపోవాలి, జీవుజూరు అనాలి, సల్యూట్ కొట్టాలి, నా పోస్టు దగ్గర దండం పెడతా, ఇంకో 4 రోజులు ఉంచు, నీకింత నాకింత మాట్లాడుకోవాలి, అక్కడ మూట పెట్టాలి, దండం పెట్టాలి, రావాలి అమ్మాయి అంటే. ముందే చెప్పిన ఇది కూడా మనం ఢిల్లీ పార్టీలకు మనం చుట్టిస్తే తెలంగాణ ఆగమవుతుంది. మన చుట్టూ వాళ్ళ చేతులు పెడితే తెలంగాణ ఆగమవుతుంది. కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా, ఒకడు సంచులు మోస్తాడు, ఇంకోటి చెప్పులు మోస్తాడు, పెద్ద తేడా ఏం లేదు. ఒకరేమో సంచులు మోసేపాడు, ఇంకోటేమో చెప్పులు మోసేపాడు. అమిత్ షా రాగానే చెప్పులు ఎక్కడికి ఒక ఆయన ఎవరో మీకు ఎరికే కదా, ఎరికే కాకపోతే మరి సుమారు చెప్పి వీడియో ఒకడేమో సంచులు మోసే పార్టీ, ఇంకొకడేమో చెప్పులు మోసే పార్టీ. ఇంకా ఎంత అందంగా చెప్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట గ్యారంటీల గురించి చెప్తుంటే, స్కీముల గురించి చెప్తుంటే మనోళ్ళు అసలు ఎక్కడోళ్ళు అక్కడ మైమర్చిపోయింది.
బాబా బాబా ఎంత అందంగా చెప్తున్నారు. ఇన్ని వస్తాయా? విద్యా భరోసా కార్డు ఇస్తాం, మీ పిల్లగానికి ఫీజు రీయింబర్స్మెంట్ బాధనే లేదు, ఒక్కొక్కరికి 5 లక్షల కార్డు మీ చేతుల్లో ఉంటుంది, ఫీజు గురించి డోకలేదన్నారు. ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ 12,500 కోట్లు బాకీ పడ్డారు, కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కథ అది వాస్తవం. నా విజ్ఞప్తి దయచేసి మీ అందరితో, సరే ఇంకా నాకు తెలుసు 3 ఏళ్ళు ఇంకా ప్రభుత్వం ఉన్నది, అలా ఆఖరి సంవత్సరం ఎలక్షన్ అనుకోలేదు, ఉన్నది 2 ఏళ్ళు. మరి ఇలా రాజిరెడ్డి గారు వారితో పాటు మీరు అందరూ నిర్ణయం తీసుకున్నారు, ఇక ఈ కాంగ్రెస్ పార్టీలో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు కాలేదు, పీరి లేవది, వీళ్ళని నమ్ముకుంటే కుక్కతో పట్టుకుని గోదావరి ఏంటంటే అప్పుడే మళ్ళీ కేసీఆర్ తో పోదామని చెప్పి మీరందరూ అది ఒక్క ముఖ్యమైన మాట. మీరు కోల్ బెల్ట్ నుంచి వచ్చింది, కోల్ బెల్ట్ నుంచి వచ్చిన మీకు ఈ విషయం ముఖ్యంగా చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముందేమో స్కీములు అన్నారు, ఇలా చేస్తున్నది మాత్రం మొత్తం స్కామ్లే. ఆ స్కామ్ లో నిన్న పెద్ద స్కామ్ బయటపడ్డది, మీరు చూసే ఉంటారు. సింగరేణిలో ఇదివరకు ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సింగరేణిని లాభాల బాట పట్టించి నష్టాల నుంచి గట్టెక్కించి కార్మికులను కడుపులో పెట్టుకొని కార్మికులకు 10 హామీలు ఇస్తే 9 హామీలు నిలబెట్టుకున్నాం. 90% మనం వారికి పూర్తి చేసి కార్మికుల కడుపు నింపే ప్రయత్నం మనం చేసాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి? సింగరేణిలో కొత్త నిబంధన. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 9.5 ఏళ్ళు సింగరేణిలో ఏదైనా టెండర్ వస్తే ఎవరన్నా రావచ్చు, ఎక్కడి నుంచి దేశంలో ఎక్కడి నుంచైనా రావచ్చు, టెండర్ వేసుకోవచ్చు. ఆడ కోట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువకే పోయి 100 రూపాయలు అంటే 80 రూపాయలకి నేను చేస్తా అని చెప్పి పోటీలు పడ్డారు. వచ్చిన పోటీలు పడి మైనస్ టెండర్లు వేసి ఆ రోజు పనిచేసి, కానీ కాంగ్రెస్ రాగానే ఒక కొత్త నిబంధన పెట్టింది. ఏమని? సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే ఏమిటిది? ఇప్పుడు నువ్వు ఉదాహరణకు చెన్నూరులో ఉన్నావు, ఇక్కడెక్కడో మహబూబ్ నగర్లో ఒక పని పడ్డది. నిజానికైతే ఏంది, 1,00,000 రూపాయలు దాటితే ఏ టెండర్ అయినా కూడా ఈ టెండర్, ఎలక్ట్రానిక్ టెండర్, ఎక్కడ కూర్చున్న వాళ్ళైనా ఎక్కడైనా టెండర్ వేసుకోవచ్చు. వాస్తవం చిన్న కాంట్రాక్టర్ అయినా పెద్ద కాంట్రాక్టర్ అయినా ఎక్కడున్నాడైనా కంప్యూటర్లో కోడే కొట్టుడే, ఒక పని ఉన్నదంటే ఈ రేటుకు నేను చేస్తాను కొట్టుడే. కానీ సింగరేణిలో కాంగ్రెస్ రాగానే కొత్త నిబంధన పెట్టింది. ఏమని? నువ్వు మా దగ్గర బొగ్గుబాయిలో మా చెన్నూరులో మా మందమరిలో పనిచేయాలనుకో, నువ్వు రావాలి, మొదలు వచ్చి మమ్మల్ని కలవాలి, కలిసి సైట్ చూడాలి, చూసినట్టు నేను సర్టిఫికేట్ నీకు ఇవ్వాలి, ఇస్తేనే నువ్వు టెండర్లో పాల్గొనొచ్చు అని కాళ్ళలో కట్టబెట్టే స్కీమ్ పెట్టి. ఎందుకు పెట్టిరు ఇది? ఆయన వస్తారు కదా, వచ్చినాడు రాగానే ఆయన పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయి, ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంది, ఆయన ఏ కులము, ఏం గోత్రము, ఎన్ని పైసలు ఉన్నాయి, మనకి ఎన్ని ఇస్తాడు, ఇవన్నీ రాసుకున్నాం. రాసుకొని ముఖ్యమంత్రి బామ్మర్తున్నాడు ఒక ఆయన, సుజన్ రెడ్డి, ఆయన ఫోన్ చేయాలి సీదా, నువ్వు ఎట్లెత్తావా టెండర్, మేము ఇక్కడ అందరం కలిసి కూర్చున్నాం, 4-5 మాట్లాడుకున్నాం, ఇగో నువ్వు వేయద్దు అని బెదిరిస్తాడు. ఆయన వినలేదనుకో అవతల ఫోన్లో, వినకపోతే ఏం చెప్తారు? సింగరేణి నువ్వు వచ్చినట్టు అసలు సర్టిఫికేట్ అయ్యాడు, నువ్వు సైట్ మీదకి వచ్చినట్టు సర్టిఫికేట్ అయ్యాడు. సర్టిఫికేట్ లేకపోతే ఇక ముంగటి కాళ్ళ గడ్డ పెట్టినట్టే కదా, పోనే రాదు, ముంగటి నువ్వు బట్ట మొత్తం రాదు, టెండర్ అయ్యారాదు. గట్ల పెట్టి ఇదివరకు మైనస్లో పోయే టెండర్లలో ఇవాళ వీళ్ళు ఒక్కొక్క టెండర్ 6,000 కోట్లను మంచిగా పుట్నాలు బఠానీలు పంచుకున్నట్టు తలా ఒకటి. ఫస్ట్ మొదటి కాంట్రాక్ట్ వచ్చిందే ముఖ్యమంత్రి బామ్మర్ సుజన్ రెడ్డి గారి కంపెనీకి 250 కోట్లు వాళ్ళు తీసుకున్నారు. అట్లా వరుసగా గత 2 సంవత్సరాలుగా ఎన్నికల ముందు స్కీములు, ఇప్పుడు స్కామ్లు అన్నట్టు సింగరేణిని కొల్లగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదంతా బయటకు ఎట్లా వచ్చిందంటే మనం బయట పెట్టలేదు, మీడియా బయట పెట్టలేదు, వాళ్ళ వాటాల కోసం అనుకుని ఆయన దొంగలు ఇలా బయటపడ్డారు. ఎట్లా బయటపడ్డారు? ఏమైందట అంటే అక్కడెక్కడ ఒరిస్సాలో ఏదో బ్లాక్ ఉందండి, కోల్ బ్లాక్. ఆ బ్లాక్ 9 ఆ 9 బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకును కోసుకున్నట్టు కోసుకున్నారు. కోసుకుంటే ఇంకో 3వ మంత్రి, ఆయన పేరు అయింది వెంకటరెడ్డి వచ్చి, అవో ఇద్దరే తింటారా కేకు, నా కూడా ఒక ముఖ్యరా అని వెంకటరెడ్డి అడిగితే, అవో నువ్వెట్లా అడుగుతావా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లో ఒక స్టోరీ వేసింది. ఈయన లంగ పనులు చేస్తుండ్రు, దొంగ పనులు చేస్తుండే, ఏదో పనులు చేస్తున్నాయని స్టోరీ వేసింది. వేసేవరకు ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహా ఆహా ఓహో నేర్చి ఈయన కూడా రజనీకాంత్ లెవెల్ యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమించి చంపుర్రి, నాకు ఇట్లా చేయకూడదు, నేను చాలా మంచోని ఈయన యాక్టింగ్ చేసే వరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు, ఒక్క దెబ్బ 2 బిడ్డలు దొరికేటట్టు ఇలా అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకి చెప్పి వీళ్ళిద్దరి మీద రాపించే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది. అవు ఇట్లా చెప్తాను, నన్ను ఇంత మాట అంటావా, నన్ను నేను దోపిడీ చెప్తా అంటున్నావా, దోసుకుంటున్నంత నువ్వు, నీ కుటుంబం, నీ అన్నదమ్ములు మమ్మల్ని అంటావా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రద్దు చేసినాక ఏమైంది? మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి, మరి ఇది ఒకటే ఎట్లా రద్దు చేస్తారో, మరి అన్ని ఇవన్నీ ఉన్నాయి,
ఇవన్నీ కూడా రద్దు చేయబెట్టిండు సిగరెట్. ఇప్పుడు ఇక కుడితిలో వాటి లెక్క కొట్టుకుంటారు ఎక్కడో అక్కడ. ఒకటి స్విట్జర్లాండ్ వీకిండు, ఇంకోటి అటేటో వేయండు, ఇంకోటి ఇటేటో వేయండి. ఒప్పుకోడు తేలుకుంటే దొంగలని ఒక్కడు మాట్లాడతాడు నిన్నట్టు. ఏంద్రాబాయ్ అంటే డైవర్షన్ గేమ్ ఆడాలి అక్కడ. అట్లా మాట్లాడాలని దొరికింది కదా దొంగలు, వెంటనే నోటీస్. నడు హరీష్ రావు నడు, నువ్వు పోలీసులు అమ్ముకుంటే కూర్చో. దేనికి రాబోయి కూర్చున్నాడు అంటే 2 ఏళ్ళకి అది కార్తీక దీపం సీరియల్ దాని లెక్క నడుతుంది కదా. అది గొడవది తెగది రోజు ఒకటే కథ ధారావాహికం. ఫోన్ ట్యాపింగ్ ఏం ట్యాపింగ్, ఎవరిది ట్యాపింగ్, ఎక్కడ ట్యాపింగ్, ఏం ట్యాపింగ్. రేవంత్ రెడ్డి అయినా లుచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యే ఆయన తిట్టాలి తిట్టలేదు. లుచ్చమని చేస్తే లుచ్చగాడు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు. మరి నీ ఫోన్ ఏమైనా చూసులేవు, నాకే మెరక ఎవరికే మెరక మాత్రం. పోలీసుల పని పోలీసులు చేస్తారు, దొంగలు ఎవరు పెట్టుకుంటాడే పోలీసులు. వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తారు, మధ్యలో మాకేం సంబంధం, ఎవరికి సంబంధం. లుచ్చమని చేస్తే పట్టుకొని లోపలేస్తారా ఇక. అదే లోపల స్వాతంత్రం పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు గుర్తుండే ఎరికేనా మాకు అసలు లేదు. మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి, దోమలు బల్లులు ఉంటాయి. ఈయనకు దోమలు బల్లు కాదు, నీకు కొండలు పెంచిన. ఆ డౌట్ అయితే నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్ముడికి ఏమో కొండలెట్టే పెట్టి మీ పేరు కొండలు. అందుకే మీరు చూడండి మాట్లాడితే, అరే నువ్వు గవర్నమెంట్ లా ప్రభుత్వానికి ముఖ్యమంత్రివి పనిచేయరా అయ్యా అంటే ఈ లావుల తొడలేదు. గట్టి ఏమైనా నెలకు 2,500 ఏడవా మహిళలకు ఇస్తాంటి కదా, ఆడవాళ్ళకి ఇస్తాంటి కదా అంటే నీ గుడ్లు మీకు గొడ్డిలాడతా. రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల ప్రేగులు వేసుకుంటా. ఇక ఈ సిపాయి హార్వర్డ్ పోతున్నాడు, హార్వర్డ్ పోయి ఆడేం చేస్తాడు, వాళ్ళకు నేర్పించుతో పడేది. అమెరికా వాళ్ళు కూడా బ్రష్ పట్టించి వాళ్ళకు కూడా అడ్డమైన భాష నేర్పించి, లేకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడతారు. యువర్ ట్రౌజర్స్ అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఫ్రెండ్ క్రొకడైల్ అంటే భాష వచ్చుడు రాకపోతుంది ఇక్కడ కాదు, ఇంగ్లీష్ రావాలనేది కూడా కారణం లేదు. కానీ ఈయన బాధ్యత నాకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి లెక్క పని చేయాలి, 4 మంచి పనులు చేయాలి, శుభాషలు తీసుకోవాలి. చెన్నూరులో అంబేద్కర్ భవనం కట్టినాం, మహిళా భవనం కట్టినాం, మార్కెట్ కట్టినాం. నువ్వు 4 కట్టు, మేము వద్దాము. మేము ఒక స్కూల్ కట్టి నువ్వు 4 కట్టు. మేము 100 కోట్లు తెచ్చినాం, నువ్వు 200 కోట్లు తెచ్చిన ఆపిట. అవి ఏం చేయనట, ఒకటే ఎత్తుకున్నారు. ఒక లంగ పంచాయతీ అన్నట్టు ఏమన్నంటే ఇప్పుడు వివేకం పట్టుకుంటే మీ మంత్రిని మొన్న ఆయన చూస్తే నవ్వు వచ్చింది. ఆయన తిరుగుతా ఉంటాడు, మహిళలు అంటే మంచిది. ఏమైనా సార్ 2 నెలలకి రోడ్ లేదు, మను లేదు, ఏం చెప్తున్నావు అని. గవర్నమెంట్ అడుకోకూడదు, నువ్వే గవర్నమెంట్, నువ్వే మంత్రి, నువ్వే గవర్నమెంట్ మనిషి. ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు. ఏం చెప్పాలి మా వీళ్ళెదురు కొట్టాడాలి మన కర్మ. బాధ ఏంటంటే మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటా ఇదివరకు మంత్రులు ఉన్నారు, పొంగనాలు కొట్టి వేదిక మీద ఉన్నారు అంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అందుకే వాళ్ళకి అబద్ధాలు కూడా చక్కగా చెప్పొస్తారు. ముఖ్యమంత్రి గారు ఆయనకు పరిపాలన చేతనిది లేదు, పాపం నడిపొస్తలేదు. ఆయన బాధ వర్ణనాతీతం, ఆయన నోడు గుర్తుపడతలేడు ముఖ్యమంత్రి గారు. ఇంకా పెద్ద బాధ ఏమిటంటే పేర్లు మర్చిపోతారు, మర్చిపోతే ఆయన కోపం వస్తారు, జైల్లో పెడతారు. పేర్లు మర్చిపోతే జైల్లో పెడతారు. ఇట్లా నడుస్తున్నది. అందుకే ఇప్పుడు ఏది కొత్తగా ఒకటే పల్లవిగా అందరు కాంగ్రెస్ లో ఒకటే పల్లవి ఎత్తుకున్నారు. ఏమిటిది, కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు, అందుకే మేము వెళ్ళిపోతుంది. కేసీఆర్ అప్లపాలు చేసి అదన్నా చక్కగా చెప్పాను. నా వద్ద ఒకటి 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొకటి 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొకటి 8 లక్షల కోట్లు అంటాడు. అరే అబద్ధం చెప్తారని అక్కినట్టు ఉండాలి. కేంద్రంలో మొన్న పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ఎంపీ గారు అడిగారు, అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత మీరు చెప్పండి. కేంద్రం ఏం చేసింది, రిజర్వ్ బ్యాంక్ అడిగింది, కాగ్ని అడిగింది, అడిగి పార్లమెంట్ లో సమాధానం చెప్పింది. ఏమని చెప్పింది సమాధానం, కేసీఆర్ పదవీ బాధ్యతలు తీసుకున్న నాడు 2014 జూన్ 2 నాడు ఈ రాష్ట్రం ఆనాడు పుట్టిన నాడు అప్పు ఎంతుండే అంటే 72,000 కోట్ల అప్పు ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క, నాది కాదు. కేసీఆర్ దిగిపోయిన నాడు 2023 డిసెంబర్ 3 నాడు కేసీఆర్ గారు దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లల్లా ఆ 72,000 కోట్లు విరాసత్కు వచ్చింది. మనం దాన్ని తీసేస్తే ఎంత, 2,80,000 కోట్లు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు.
చేసిండు. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి? ఏం చేసిండు అంటే రైతులకు కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు కరెంట్ ఇయ్యక సావగొడితే 6 నెలల్లోనే 24 గంటల కరెంట్ ఫ్రీ కరెంట్. ఆ ఒక్క ఫ్రీ కరెంట్కే 10 ఏళ్లలో మనం ఖర్చు పెట్టిన మొత్తం 50,000 కోట్లు. సంవత్సరానికి 5-6 వేల కోట్ల చొప్పున మొత్తం 10 ఏళ్లలో 50,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. రెండవది, ఇవాళ వర్షాకాలం అంటారు సార్, నాట్లేసే కాలం, సంక్రాంతి దాటిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ 28 దాటలో ఎన్నాడు. మీ ఫోన్లు ఎవరిని అడిగే అవసరం లేదు, దరఖాస్తు పెట్టుడు లేదు, దండం పెట్టుడు లేదు. ఫోన్లు టింగ్ 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 అని నాట్లు పడుతుండే, ఇక్కడ ఫోన్లో టింగ్ టింగ్ అని పడుతుండే. ఏం పడుతుండే? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసినాడు కేసీఆర్. 73,000 కోట్లు వేసిండు కేసీఆర్. ఎస్, అప్పు చేసిండు. భారతదేశంలో ఎవ్వరు పెట్టిన పథకం పెట్టిండు. 73,000 కోట్లు మీ ఖాతాలు వేసిండు. ఇదివరకు ఎవరైనా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పైసలు ఇచ్చిరా? గుంజుకున్న వాళ్ళు తప్ప ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు, బ్రహ్మాండంగా పెట్టుబడి సాయం చేసిండు. ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు సంవత్సరానికి 1,500 కోట్ల ప్రీమియం కట్టిండు కేసీఆర్. ఇంటింటికి నల్లా పెట్టి 40,000 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు. అప్పు చేసిండు. కొత్త జిల్లాలు చేసి కలెక్టరేట్లు కట్టిండు. అప్పు చేసిండు. కొత్త జిల్లాల్లో మెడికల్ కాలేజ్ పెట్టిండు. అప్పు చేసిండు. నర్సింగ్ కాలేజ్ పెట్టిండు. అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. అప్పు చేసిండు. మీ జైపూర్లో విద్యుత్ కేంద్రం పెట్టిండు. అప్పు చేసిండు కేసీఆర్. కానీ తెలంగాణకు సంపద సృష్టించిండు, మీ భూముల విలువ పెంచిండు. చెన్నూరులో మీరు గుండె చేసుకొని చెప్పండి. కేసీఆర్ రాకముందు భూముల విలువ ఎంతుండే? కేసీఆర్ వచ్చినాక భూముల విలువ 2,000 డబల్ అయిందా, ట్రిపుల్ అయిందా, ఎట్లయింది? సరే, గుర్తు చేసుకోండి. రాష్ట్రం సంపద పెంచిండు కేసీఆర్. ఎంతసేపు అప్పు చేసిండు. అప్పు 2,80,000 కోట్లు అప్పు చేసిండు. కానీ కేసీఆర్ ఇవన్నీ చేసిండు. మరి నువ్వేం చేసినావు? 2 ఏళ్ళ నువ్వు కూడా 2.5 కోట్ల అప్పు చేసినావు. 2.5 లక్షల అప్పు చేసినావు. 2,50,000 కోట్ల అప్పు చేసినావు. ఏం చేసినావు? చూపెడతావా? రైతు బంధు ఇచ్చినవా? పెన్షన్ ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? మహిళలకు 2,500 ఇచ్చినవా? స్కూటీలు ఇచ్చినవా? 6 గ్యారెంటీలు ఏమైనా అమలు చేసినవా? ఏమనంటే ఫ్రీ బస్ అంటాడు. అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకు ఇంకా అర్థం కాదు. ఆడవాళ్ళకి ఫ్రీ అట, మగవాళ్ళకి డబల్ అట. అదే ఫ్రీ. ఆడవాళ్ళకి ఫ్రీ అట, మగవాళ్ళకి డబుల్ టికెట్ అట. ఇదే ఫ్రీ. మళ్ళీ పిల్లగాళ్ళకి బస్ పాస్ 25% పెంచిండు. ఫ్రీ ఎట్లయితుంది? ఆలోచన చేయరు మీరు కూడా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మీరు ఒక మాట, నేను నిజం చెప్పాలి, ఒక మాట సత్యం చెప్పాలి. మీరు అందరూ చెప్తారా? ఎలక్షన్ల ముందు అందరూ రాష్ట్రంలో ఏమనుకున్నారంటే, పోతే మా ఎమ్మెల్యే పోతే కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు. కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అట్లనే చాలా మంది అనుకున్నారు. పక్కన బెల్లంపల్లి అట్లే అనుకున్నారు, విధుల మంచిర్యాలలో అట్లే అనుకున్నారు, ఆ పక్కన కాగేశ్వరం కూడా అట్లే అనుకున్నారు. అందుకే ఈసారి నా ప్రార్థన మీ అందరితో ఒకటి యాద పెట్టుకోండి. మీరు చిన్న లాజిక్ మిస్ అయింది. అక్కడ మీ ఎమ్మెల్యే లేకపోతే పైన కేసీఆర్ అంటుంటాడు. ఎమ్మెల్యేలతోనే కదా ముఖ్యమంత్రి అయ్యేది. కాంగ్రెస్ గదే చూసి సుమన్ మీద ఏదో చెప్తుండని, ఇంకోళ్ళ మీద ఇంకేదో చెప్తున్నారని లేనిపోని ఆరోపణలు, అడ్డగోలు కథలు చెప్పి మొత్తానికి అబద్ధాలు, మోసాలు, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ మనల్ని పక్కన పెట్టి కొంతమంది అందరూ మీకు పర్వాలేదు, తప్పేం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఇలా వాళ్ళకి అవకాశం వచ్చింది చేయమని. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి, ముఖ్యమంత్రి కావాలి మీకుంటే ఈసారి మళ్ళీ మీరు కోడిగుడ్డు మీద ఇంకా మీకు ఎందుకు? కేసీఆర్ గారు కారు గుర్తు మీద ఎవరిని పంపినా, రేపు కేదర్పల్లిలో ఎవరిని పంపినా, చెన్నూరులో మున్సిపాలిటీలో ఎవరిని పంపినా, రేపు చెన్నూరు అసెంబ్లీకి ఎవరిని పంపినా మీరు ఒకటే యాద పెట్టుకోరు, ఈ ఓటు కేసీఆర్ చేస్తున్నా. ఎందుకంటే మీరు మళ్ళీ ఒకసారి ఈ నిలబడ్డాయన చక్కగా ఉన్నాడా, పొడుగు ఉన్నాడా, పొట్టుకున్నాడా, ఈయన నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, ఈయన గిట్లనా గట్లా మీరు ఎక్కువ తక్కువ లెక్కలు పెడితే మళ్ళీ ఇదే నష్టమైంది. ఎందుకంటే ఏమైనా సరే కేసీఆర్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. అక్కడ నిలబడ్డ వ్యక్తి కారు గుర్తు మీద వచ్చిందంటే కేసీఆర్ పంపించిండు, ఈ ఓటు కేసీఆర్ చేస్తున్నా అనుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళే పెట్టాలి. అంతేగాని మనం ఆగం కావాలి. మళ్ళీ ఆగమైతే మళ్ళీ ఇదే మోసం అవుతుంది. మళ్ళీ ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, ఇది ఇస్తా అంటారు, అది ఇస్తా అంటారు, కడుపులో తలబెడతారు, కాళ్ళు పట్టుకుంటారు, అమ్మ అంటారు, అక్క అంటారు, అయ్య అంటారు, అల్లుడు అంటారు, బామ్మర్ది అంటారు, కొత్త వరుసలు కలుపుతారు, ఆగమాగం చెప్తారు, మళ్ళా గందరగోళం అవుతుంది. తప్పకుండా 2-2.5 ఏళ్లలో రాబోయే రోజుల్లో
ఇది నాకు తెలిసినంత వరకు దీని తర్వాత ఎలక్షన్ ఉండే, మున్సిపాలిటీ తర్వాత జిల్లా పరిషత్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ పట్టిండు. ఆయన మంచిర్యాల జిల్లా ఖచ్చితంగా ఎత్తేస్తాడు, మీరు యాద పెట్టుకోండి. మంచిర్యాల జిల్లా ఎత్తేస్తాడు, ఆసిఫాబాద్ ఎత్తేస్తాడు, నిర్మల్ జిల్లా కూడా ఎత్తేస్తాడు. ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు, కొత్త జిల్లాలు తప్పు చేసిండ్రు, నేను తీసి పారేస్తా అని చెప్తున్నాడు. కాబట్టి మరి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు మీరు అందరూ ఆదిలాబాద్ పోయి పనుకుంటున్న చెన్నూరు ఎంత దూరం మీకు ఆదిలాబాద్? 200 కిలోమీటర్లు. మంచిర్యాల ఎంత దూరం? 30 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు. మరి మీరు ఆలోచన చేసుకోండి. మీరు మళ్ళొక్కసారి కాంగ్రెస్ కొట్టేసి 200 కిలోమీటర్లు పోతారా, లేదా ఇప్పుడు మంచిగా కొత్తగా మంచిర్యాల శాందార్గా కొన్ని రాష్ట్రాలలో సెక్రటేరియట్ కూడా ఉన్నాయి, అట్లా అంత బ్రహ్మాండంగా కలెక్టరేట్ కట్టించిన కేసీఆర్ గారు కొట్టేస్తారా? కాదంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, లక్షెట్టిపేట, బెల్లంపల్లి ఆలోచన చేసుకోవాలి. మున్సిపాలిటీ మా మంచిర్యాల జిల్లా ఉండన్నా పోవన్నా ఆలోచన చేసుకోండి. రేవంత్ రెడ్డి పగబట్టిండు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, నేను కంపల్సరీ ఈ జిల్లాలకు మార్చేస్తా అంటున్నాడు. మరి మీరు ఆలోచన చేసుకోండి. మీ దగ్గరికి కేసీఆర్ కలెక్టర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు, మీ దగ్గరికి ఎస్పీలను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు, జిల్లా అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. మరి వాళ్ళని ఉంచుకుంటారా, కూడగొట్టుకుంటారా? మీ ఇష్టం. ఎందుకంటే మీకోసం కేసీఆర్ గారు ఇవన్నీ చేస్తే కాదు మాకు మళ్ళీ గాల్లే కావాలి, మేము 200 కిలోమీటర్ పోతాం, ఆడవై తిరుగుతాం అనుకుంటే ప్రజల చేతుల్లో, ప్రజాస్వామ్యంలో మీరే బాసులు, మేమందరం మీ సేవకులు. కాబట్టి మీరే నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు కూడా మనం అప్పీల్ చేయాలి. అట్లాగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మనం ఒక మాట చెప్పాలి. మనం ఉన్నప్పుడు ఏం పని చేసినాం, ఇలా ఈ 2 ఏళ్ళలో ఏం పని అయింది? దోమల మంది కొట్టేటోడు లేడు, వాస్తవంగా చెప్పాలి. ఆఖరికి పెద్ద పెద్ద పనులు ఇచ్చిపెట్టు, దోమల మంది కొట్టేటోడు దిక్కులేడుగా, బుగ్గలు ఎలుగుతలేవు ఊళ్ళల్లో, పట్టణాలలో కానీ పల్లెల్లో కానీ బుగ్గలు మార్చేటోడు దిక్కులేడు. అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇలా కాంగ్రెస్ వచ్చినాక. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది, ముఖ్యంగా ఇక్కడ గ్రామాల నుంచి వచ్చేసిన సోదరులు కూడా ఉన్నారు, మున్సిపాలిటీ నుంచి వచ్చిన సోదరులు కూడా ఉన్నారు, పట్టణాల నుంచి. మీతో నా ప్రార్థన, గ్రామాల సోదరులు ఎవరైతే మన పంచాయతీ ఎన్నికల్లో బాగా కొట్లాడినో వారికి అభినందనలు చెప్తూ, వారందరూ తప్పకుండా మరి మున్సిపాలిటీలో కూడా మీరు ఇన్ఛార్జ్గా సుమన్ గారు వేసుకుంటారు, మిమ్మల్ని అందరినీ వార్డుల వారీగా, డివిజన్ల వారీగా వేసుకుంటారు. వారి నాయకత్వంలో మీరందరూ కూడా ఎక్కడి వారు అక్కడ మా ఎలక్షన్ అయిపోయిందన్నట్టు కాకుండా మీరు కూడా కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలని చెప్పి కూడా కోరుతూ, మళ్ళొక్కసారి మీ అందరికీ నా రిక్వెస్ట్, రాజన్నకు ప్రత్యేకంగా రాగమాగం నొప్పుతున్నాయి అనుకోకుండా, ఎందుకంటే నాకు పోయే వరకు 7 అయింది, ఆడ ఎప్పటికే ర్యాలీ స్టార్ట్ అయింది. కాబట్టి మీరు అందరూ పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ, మరి మీరు కూడా భోజనం నాకు తెలుసు 4:30 అయితే అందరూ భోజనం చేసి అందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. మళ్ళొకసారి పేరు అందరికి నమస్కారం. జై తెలంగాణ.